హే గైస్, ఇటీవల మన దేశ ప్రధానమంత్రి ఆగస్ట్ 15న జెండా వందన కార్యక్రమం ఒక కాంట్రవర్సీకి దారితీసింది. ఏంటా కాంట్రవర్సీ అంటే నరేంద్ర మోడీ గారు ధరించిన ఆ ఫ్లాగ్, మువ్వన్నెల జెండా. సో ఇందులో కాంట్రవర్సీ ఏముందని మీరు అందరూ అనుకుంటారు. ఎస్, ఇప్పుడు ఐర్లాండ్ దేశం జెండా ఇలా ఉంటుంది, మన దేశపు జెండా ఇలా ఉంటుంది. చూడ్డానికి సేమ్ సిమిలర్గా ఉన్నాయి, కానీ బోత్ ఆర్ నాట్ సేమ్. ఎందుకంటే ఐర్లాండ్ జెండాలో స్టార్టింగ్లో గ్రీన్, తర్వాత వైట్, తర్వాత సాఫ్రాన్ కాషాయం. మన జెండాలో పైన ఉంటుంది, పైన కాషాయం, తర్వాత వైట్ అండ్ మధ్యలో అశోక చక్రం, తర్వాత గ్రీన్. ఇందులో కాంట్రవర్సీ ఏముందని మీరు అడగచ్చు. ఎస్, నరేంద్ర మోడీ గారు ఆ జెండాని ఏ విధంగా జోబులో పెట్టారు అనేది చూస్తే అలా ఒక స్ట్రైట్ లైన్ ఫామ్ అవుతుంది. అంటే ఐర్లాండ్ ఫ్లాగ్ మాదిరిగా ఉందని కొందరు విమర్శిస్తున్నారు, కానీ అట్ ద సేమ్ టైం బీజేపీ ఐటీ సెల్ అయితే ఈ విమర్శల్ని తిప్పి కొడుతుంది. ఇప్పుడు ఒక ఫ్లాగ్ని ఎగరేసినప్పుడు ఈ విధంగా ఉంటుంది, ఓకేనా? మరి దాన్ని రైట్ సైడ్కి తిప్పినప్పుడు ఇలా మారుతుంది. అప్పుడు వెనకాల గ్రీన్, తర్వాత మధ్యలో వైట్, ఆ తర్వాత కాషాయం ఉంటుంది. సో నరేంద్ర మోడీ గారు ఫ్లాగ్ కోడ్ ఆఫ్ కండక్ట్ ప్రకారం తను రైట్గానే పర్ఫెక్ట్గానే ఆ జెండా అయితే ధరించారు. సో ఎవరైతే విమర్శిస్తున్నారో అది వాళ్ళు కావాలని విమర్శిస్తున్నారని బీజేపీ ఐటీ సెల్ అయితే తిప్పికొడుతుంది. సో దాని గురించి మీరేమనుకుంటున్నారో కామెంట్ రూపంలో తెలియజేయండి.